ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మనకి ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పింఛన్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదు. ఇలా 6 కిలో బియ్యం వస్తున్నాయంటే 5 కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్డ్రైనేజ్ కానీ, ఆ లైట్లు కానీ వేసేది మొత్తం మోడీయే. ఇలా గ్యాస్ సిలిండర్ ఇచ్చేది కూడా మోడీ ప్రభుత్వమే. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి వచ్చేది వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయదు. అసలు మోడీ 2000 రూపాయలు మోడీ రైతుల ఖాతాలో ఇస్తుంది ఇలా, అంతేనా కదా. ఇలా ఒకసారి అవకాశం ఇవ్వండి, కంపల్సరీ కమలం పూలు ఓటేసి కంపల్సరీ ఒకసారి అవకాశం ఇవ్వండి, సరేనమ్మా. తీసుకో, కమలం పువ్వు గుర్తుగా ఓటేసి ఇలా బీజేపీ బలపరచదు. మనకు వచ్చే పైసలు మొత్తం ఫండ్ మొత్తం నరేంద్ర మోడీ నుంచే వస్తున్నాయి, అర్థమైందా. 6 కిలో బియ్యం వేస్తే 5 కిలో బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, సీసీ రోడ్డు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, అండర్టైనింగ్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, వీధి దీపాలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, పింఛన్లు మోడీ ఇస్తున్నాడు, ఆయుష్మాన్ భారత్ కింద బీపీ గోల్డ్ షుగర్ గోల్డ్ కూడా నరేంద్ర మోడీ సప్లై చేస్తున్నాడు, గ్యాస్ సిలిండర్ వస్తుంది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇవన్నీ నరేంద్ర మోడీ నాయకత్వంలో వస్తున్నాయి. మేము చేస్తున్నాం చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పం కొట్టుకుంటుంది. ఇవన్నీ జనాలు తెలియదు. ఇవన్నీ 2000 రూపాయలు కూడా రైతులకు 2000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ రాకుండా పింఛన్ రాపించే భయం. పింఛన్ నేను రాపిస్తాను, నేను నీ పింఛన్ రాకుండా సరేనా. ఒకసారి ఓటే బీజేపీ, ఒకసారి బీజేపీ నరేంద్ర మోడీ ఒకసారి బీజేపీ ఓటేసాం అనుకో, మనకు వచ్చే పింఛన్ కూడా బీజేపీ ఇస్తుంది, నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మన సీసీ రోడ్డు కూడా నరేంద్ర మోడీ పైసలే, ఆ లైట్ వెళ్తున్నాడు కూడా నరేంద్ర మోడీ పైసలే. ఇలా 5000 రూపాయలు 6 కిలో బియ్యం ఇస్తున్నామా, 5 కిలోలు నరేంద్ర మోడీ, 1 కిలో ఈ గవర్నమెంట్ది. సంవత్సరానికి 2000 రూపాయలు, 6 నెలలకు 2000 రూపాయలు మోడీ ఇస్తున్నాడా రైతుల ఖాతాలలో. ఇలా ఇలా ముసలిలకు బీపీ గోల్డ్ టాబ్లెట్స్ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇలా ఆయుష్మాన్ భారత్ కింద టాబ్లెట్స్ వాళ్ళే పంపిణీ చేస్తారు. ఒకసారి కంపల్సరీ ఒకసారి బీజేపీకి ఒకటే, సరేనా.